దేవుడు జ్ఞాపకం చేసి, దానికి ప్రతీకారం చేయడానికి, లేపోతే ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమైతే, ఈ భూమి మీదే మనం ఉంటారో అనేది మనకు తెలుసు. సో, ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రభువా, అయోగ్యులైన, ఏ యోగ్యత లేని మా జీవితాన్ని ప్రభువా ఇంత వెలిగించడానికి నాలో ఏముంది అని ఒకసారి మనం గుర్తెరగదాం. స్తోత్రం యేసయ్య. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగున యెహోవా మనతో ఉన్నాడు. ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలో దేవాతి దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం అనేది స్తోత్రం. మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప కార్యమే. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందామా? ఆ దేవుని ఆరాధించడానికి మన హృదయాన్ని ఒకసారి సమర్పిస్తామా? పాటలు పాడడం మంచిదే. పాటలు పాడి ఆమేన్. ఎన్ని పాటలు పాడినా అది మంచిదే. కానీ ప్రభు చేసిన ఉపకారమును జ్ఞాపకం చేసి కృతజ్ఞత చెప్పడం, ఆ దేవునికి మనం చేయగలిగిన దేవుడు చేసిన విషయాలకి మనం చేయగలిగిన, ఇవ్వగలిగిన ఆరాధన అనేది మన హృదయ అంతరంగము నుండి ఆ దేవునికి ఇవ్వగలిగిన గౌరవముగా మనం అర్థం చేసుకోవాలి. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయములో ఊరే ఊటలను పాటలుగా నే పాడెదను. నా హృదయములో ఊరే ఊటలను పాటలుగా నే పాడెదను. నా చిన్ని నావలో పెద్ద యేసయ్యా ఉండినావయ్యా. నా పేద బ్రతుకులో ఆశజ్యోతిగా వచ్చినావయ్యా. ఎంతమంది అది గుర్తెరుగుతున్నా. నా చిన్ని నావలో పెద్ద యేసయ్యా ఉండినావయ్యా. నా పేద బ్రతుకులో ఆశజ్యోతిగా వచ్చినావయ్యా. పెను తుఫానులన్నిటిలో నన్ను మునిగిపోగ కాచితివి. పెను తుఫానులన్నిటిలో
నన్ను మునిగిపోవక చిదివి. యెస్ లార్డ్. నా హృదయములో ఊరే ఊటలను పాటలుగా నే పాడెదను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన చిన్న గుండెలో ఆమె నా పెద్ద యేషయ నివసించారు గనుక ఆమె స్తోత్రం చాలా సారి, చాలా సారి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె జీవితం ఇక్కడతోని ఆగిపోతుందని చెప్పి చాలా సారి ఆమె నా జీవితం ఇక్కడతోనే ముగింపవుతుంది అని చెప్పి ఆమె బాధ కలిగిన హల్లెలూయా కృంగి విరిగి నలిగిన హృదయముతో నీ దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు ఆమెన్ హల్లెలూయా. ఆమె చేయి చాపి నిన్ను లేవనెత్తి స్తోత్రం హల్లెలూయా మునిగిపోకుండా కాచి కాపాడిన దేవుని గురితెరిగి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలమా? ఓ రికమనవ షందరారగదనియాలవరవ షౌడా. ఓ హల్లెలూయా రీబాలవజవ షందరెక్కవనారగదన చూడరగదనరిగనవల హల్లెలూయా. ఉంటున్న చోట దేవుని సన్నిధానములో ఆమెను అభిషేకం పొందిన వారు, అన్య భాషలతో మాట్లాడగలిగిన వారు, ఆమెను ఉదయకాలము దేవాది దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఆమె హల్లెలూయా ఆమె మునిగిపోవడానికి ఎన్నెన్నో తుఫానులు, ఎన్నెన్నో ఆటంకములు నీ జీవితంలో రేగి వచ్చినప్పుడు ఆమె దేవాది దేవుడు హల్లెలూయా అక్కడ నుండి నిన్ను తప్పించుకొని ఆమె అక్కడ నుండి నిన్ను విడిపించి ఆమె లేవనెత్తి తన ఆమె హల్లెలూయా భుజములో ఎత్తుకొని నడిచిన దేవుడే మనకున్నాడు. స్తోత్రం. అవును తండ్రి. స్తోత్రమేసయ్యా. ఈ నీచ బ్రతుకును, ఈ ఘోరమైన బ్రతుకును తండ్రి, ఈ ఘోరమైన ఆమేన్ మా యొక్క పరిస్థితిని దేవా నువ్వు వెలిగించావయ్యా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య యేసయ్యా నీవు నాకు చాలయ్యా. నీ కృప చాలునయ్యా. యేసయ్య యేసయ్యా నీవు నాకు చాలయ్యా. నీ కృప చాలునయ్యా. కష్టమైనా నష్టమైనా కష్టమైనా నష్టమైనా ఓదార్చే నీ కృప చాలునయ్యా. ఉదయకాలం ఓదార్చే నీ కృప చాలునయ్యా. యేసయ్య యేసయ్యా నీవు నాకు చాలయ్యా. నీ కృప చాలునయ్యా. ఓ హల్లెలూయా. అగ్నికుండములో సింహపు బోనులో కాపాడే నీ కృప చాలును నాకయ్యా. అగ్నికుండములో సింహపు బోనులో కాపాడే నీ కృప చాలును నాకయ్యా. శత్రువులు వేసిన
ఉరి కొయ్య మీద నుండి రక్షించే నీ కృప చాలును యేసయ్యా. శత్రువులు వేసిన ఉరి కొయ్య మీద నుండి రక్షించే నీ కృప చాలును యేసయ్యా. యేసయ్య యేసయ్యా నీవు నాకు చాలయ్యా. నీ కృప చాలునయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి నాయన, ఈ ఉదయ కాలము మమ్మల్ని రక్షించిన, మమ్మల్ని విడిపించిన, మమ్మల్ని హల్లెలూయా ఆదుకున్న ఆమె నీ కృప మాకు చాలేసయ్యా. ఆమె హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఉదయ కాలము తండ్రి నీకు ఆమె సన్నిధిలో ఆమె యేసయ్యా ఉంటున్న మా జీవితాన్ని ప్రభు నీకు సమర్పిస్తున్నాము నాయన. ఆమె తండ్రి నీకంటే మేము వేరే దేనిని ప్రేమించాలయ్యా. నీకంటే మాకు వేరే ఏ ఆధారం కూడా లేదయ్యా. ఆమె ఉదయకాలము తండ్రి నిన్ను స్తుతించడం, నిన్ను గణపరచడం, నిన్ను హల్లుకొని ఆడడం. ఆమె తండ్రి యేసయ్యా నువ్వు చేసిన మేలులకు తండ్రి దేవా స్తోత్రం, కృతజ్ఞత స్తుతులు చెప్పడం అది మా జీవితంలో తండ్రి గొప్ప ధన్యతనైనా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆమె హల్లేలు ఉంటున్న చోట దేవుని సన్నిధానములో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామ. హల్లెలూయా. ఆమె అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు. హల్లెలూయా. మనతో ఉండి మనల్ని నడిపించగలిగిన దేవుడు, సర్వశక్తి మంతుడి ఉదయ కాలము ఆమె హల్లెలూయా మన మధ్యలో స్తోత్రం. అతని అభిషేక శక్తి మన హృదయంలో ఇచ్చి ఆమె మనల్ని నడిపించగలిగిన, మనల్ని ధైర్యపరచగలిగిన సర్వశక్తి మంతుడిగా మనతో ఉన్నాడు. హల్లెలూయా. అనుభవించిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీకంటే వేరే ఏదియును ఆమె నేను ప్రేమించను యేసయ్య. ఎంతమంది చెప్పగలను, ఎంతమంది చెప్పగలను. హల్లెలూయా. ఉదయ కాలం ప్రేమించడానికి లోక సంబంధమైన చాలా విషయాలు మన కంటి ముందు ఆమె తండ్రి మన యొక్క ఆమె కుటుంబంలో, మన యొక్క చుట్టూ, మన ఫ్రెండ్స్ దగ్గర ఆమె ఉన్నది. కానీ ఆమె ఎంతమంది ఉదయ కాలము హల్లెలూయా ప్రభు చేసిన మేలుల్ని ఆమె తలంచుకొని, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారు, దేవుడు నాకు క్షేమం ఇచ్చారు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చారని ఆమె గురి తిరిగిన వారు హల్లెలూయా ఆమె స్తోత్రం. యేసయ్యా నీకంటే వేరే ఏది నేను ప్రేమించను యేసయ్యా అని ఆమె స్తోత్రం చెప్పగలను. దేవునికి స్తోత్రం. హోలీ 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 హోలీ. హోరీ బాబా బాల బషందరార బాల. హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. కర్తావే ప్రభువా నీకు స్తోత్రం. రాజా నీకు స్తోత్రం. తండ్రి నువ్వు చేసిన ఉపకారములకు తండ్రి మేమేమిచ్చి రుణం తీర్చగలమయ్యా. ఓ హల్లెలూయా. కోర కుమారులు మాట్లాడినట్టుగా, కోర కుమారులు పాడినట్టుగా తండ్రి యేసయ్య మాకు ఇవ్వడానికి ఏమి లేకపోయినప్పటికీ, తండ్రి యేసయ్య ఒకవేళ తండ్రి మాకు ఇవ్వడానికి సమస్య ఏమి లేకపోయినప్పటికీ ప్రభువా, మాకు దేవా నీవు అనుగ్రహించిన రక్షణ పాత్రను పుచ్చుకొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నానయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, మా గొప్ప దేవ యేసయ్యానికి స్తోత్రం. ఉదయ కాలము తండ్రి నీ సన్నిధిలో ప్రభువా హల్లెలూయా నువ్వు చేసిన ఉపకారములకు స్తోత్రం తెలుస్తూ నిన్ను మహిమపరచడానికి మేము కూడి ఉన్నాం. ఇంకను కూడా తండ్రి నీ కృప, నీ కనికరం మా మీద కుమరించండి. అభిషేకముతో నింపండి నాయన. చేతికి అప్పగిస్తూ ప్రార్థిస్తూ ఈ స్తుతితో బాని యేసుక్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ Amen. ఆమేన్ ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధానంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించుకొని, దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను, దేవుని కృపను జ్ఞాపకం చేసి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో క్షేమాభివృద్ధిని మనం ఇలాగే మన జీవితంలో దాన్ని ఎదుగుదలలోనికి తీసుకురావచ్చు అని ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నా. మన జీవితంలో క్షేమాభివృద్ధి, అభివృద్ధి ఏ విధంగా మనం ఎదిగింప చేయాలి? లేకపోతే దాన్ని మనం మన జీవితంలో అనుభవించాలి అనే యొక్క విషయాన్ని. దానికి ఆధారముగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 6 వాక్యము, 7 వాక్యం ఒకసారి మనం చదువుదాం. కొలొస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 and 7. కావున హ్మ్. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమునందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. నేర్చుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు క్రీస్తు శకం 60లో జైల్లో ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని వేదనతో విన్నారు. ఆమె వేదనతో తను సంఘానికి రాసిన పత్రిక ఇది. వేదనతో సంఘానికి తెలియచేయగలిగిన మాటలు మనం చదివిన ఈ యొక్క కొలొస్సీయులకు రాసిన పత్రిక. తన హృదయంలో వేదన రావడానికి కారణం, తన హృదయంలో వేదన రావడానికి కారణం ఏంటంటే, సంఘములో చెరబడిన చెరపాటుదారులను బలవంతముగా వ్యతిరేకించు అని సంఘ బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈనాడు ఈ మాటలు దేవుని పిల్లలకు సంఘములో ఒకవేళ ఐ థింక్ దేవజనులు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, సంఘాన్ని నడిపించేవారు, అనుభవజ్ఞానం కలిగిన దేవజనులు దీనిలో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా. దేవుని పిల్లలు చేసిన పొరపాట్లు, దేవుని పిల్లలు చేసిన కార్యములను గురించి నేరుగా, సూటిగా ఇది తప్పు అని మాట్లాడితే తప్పకుండా ఏం జరుగుతుందో తెలుసా? ఆ విశ్వాసికి దేవజనుల మీద, దేవుని పరిచర్య చేసే వాళ్ళ మీద ఒక విధమైన కోపం ఆమె వస్తూ ఉంటది. చెరచాలలోనికి వెళ్ళిన పౌలు గారు చెరచాలలో ఉండి దేని కొరకు బాధపడాలి? అయ్యో! సువార్త నిమిత్తం సువార్త చెప్పినందుకు దేవా, నువ్వు నన్ను జైల్లోనికి పంపించావా? అని అడుగుతారు. మనమైతే అదే చేస్తాం.
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత బైబిల్ గ్రంథములో నాకు నచ్చిన ఒక వ్యక్తి పౌలు. పౌలు నచ్చడానికి నాకు కారణం ఏంటంటే, ఆయన నేరుగా, సూటిగా, డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. నీకు నచ్చినా పర్లేదు, నచ్చకపోయినా పర్లేదు. ఈ విధంగా నీవుండు అని పౌలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో విషయాలు ఈ విషయాన్ని గురించి చెప్పవచ్చు. కానీ, పౌలిక్కడ సంఘానికి తెలియజేసిన విషయం వేరే ఏది కాదు. అబద్ధ బోధలు సంఘములో దూరి, లేపోతే సంఘములో చొరబడి, ఆ అబద్ధ బోధలను బోధిస్తున్న వారిని ఆమె ఏం చేయాలి? బలవంతముగా వ్యతిరేకించు అని చెప్పి తను రాస్తూ ఉన్నారు. మన సంఘములో, మన కుటుంబములో, మన జీవితములో మనకు పరిచయమైన కొంతమంది ఉంటారు. వేరే సంఘానికి వెళ్ళిన వారైనా, వేరే విశ్వాసములో ఎదిగిన వారైనా ఉంటారు. కానీ వారి యొక్క అపియరెన్స్ చూసి, వారి యొక్క స్వభావాన్ని చూసి, వారిని చూసి మనం ఏం చేస్తాం? మనం కొంచెం కలిసిపోతూ ఉంటాము. అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తప్పుడు బోధ చూచినప్పుడు వారికి కలుగుతున్న ఆశీర్వాదం మాటలు వింటే ఏదైనా ఐ మీన్ ఏమంటారు? ఒక ఆశీర్వాదము, స్వస్థత పొందుకున్నప్పుడు సత్య బోధను వారు పక్కన పెడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం మీరు ఏ సంఘానికి చెందినవారో నాకు తెలియదు. మీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు. దానిలో ఎంతమంది క్రైస్తవులున్నారో అనేది తెలియదు. ఇంకొకటి, ఆ క్రైస్తవులలో ఎంతమంది నిజమైన దేవుని పిల్లలున్నారో అనేది నాకు తెలీదు. స్తోత్రం. పౌలు చెప్తూ ఉన్నారు, ఒక్కవేళ నీ అవసరం కొరకు, నీ ముందున్న భవిష్యత్తు కొరకు అబద్ధ బోధలు తట్టు తిరుగుతున్నావో ఏమో నాకు తెలియదు, కానీ చెప్తూ ఉన్నాం ప్రియులారా, విశ్వాసులైన వారికి అవసరమైనవన్నీ క్రీస్తు వద్ద ఉన్నాయని వారికి ధైర్యం చెప్పి రాసిన ఈ కొలొస్సె పత్రిక మన జీవితములో కూడా ఆమేన్ గుర్తుపెట్టగలిగిన ఒక విషయమే. అందుకు పౌలు గారు చెప్తూ ఉంటారు, 2 అధ్యాయం 9 వాక్యములో ఏమంటున్నారంటే, దైవత్వము యొక్క సంపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది అని అంటారు. ఏమంటారు? దైవత్వము యొక్క సంపూర్ణత ఎక్కడ ఉంది? క్రీస్తులో నివసించుచున్నది అని చెప్తూ ఉంటారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉండగా, నన్ను బలహీనమైన వాటిని నశింపచేయుడా చాలా సులభమనేది పౌలు గారు ఒకసారి గుర్తెరిగారు. అంటే ఎక్కడైతే మనం ఈ యొక్క తప్పుడు బోధలకు, లేపోతే సరి అయిన ఆమేన్ దారిలో నడవలేకపోవడానికి కారణం ఏంటంటే,
మన ఆత్మకు వచ్చిన బలహీనత. స్తోత్రం. ఆత్మకు వచ్చిన బలహీనత కాబట్టి, ఆ బలహీనమైన వాటిని నశింపచేయడం చాలా చాలా ఈజీగా ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా! బలహీనమైన పరిస్థితి. ఈనాడు సంఘములు ఎత్తి చూసినప్పుడు, సంఘ బిడ్డల జీవితాన్ని పరిశీలించినప్పుడు, గొప్ప గొప్ప దైవజనుల యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు మనం ఒకటి గుర్తెరగవచ్చు. ఆమేన్. ఆత్మలో చాలా చాలా బలహీనమై పోతున్నారు అనే విషయాన్ని. స్తోత్రం. ఇటువంటి పరిస్థితిలో ఆత్మీయమైన ఎదుగుదల లేకపోతే ఆత్మీయమైన హల్లెలూయా పట్టుదల, క్షేమాభివృద్ధి ఏ విధంగా మనం పొందుకోవాలి అనేది నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడేది. స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. మీకు మంచి బలం ఉంటే, నీకు మంచి శక్తి ఉంటే, వేరే ఎదుటివారు ఎవరు కూడా నిన్ను కొట్టడానికి రాదు. కారణం వారు కొట్టినా తిరిగి నువ్వు కొడతారు. కానీ నీ బలం లేదనుకో, చిన్న పిల్లలు కూడా కావాలంటే కొడతారు. స్తోత్రం. అందుకే పౌలు ఒక మాట అంటారు ఏంటో తెలుసా? స్తోత్రం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచిన వాడు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా! ఆత్మీయమైన క్షేమాభివృద్ధి మనకు కలగాలంటే పౌలు మన ఈరోజు చదివిన వాక్యములు చూడండి. ఆయన యందు వేరుపారిన వారై ఆత్మల యందు ఎదగాలని పౌలు తెలియచేస్తూ ఉన్నారు. స్తోత్రం. ఆయన యందు వేరుపారిన వారై. స్తోత్రం. మనకు తెలుసు మొదటి కీర్తన కదా! మొదటి కీర్తనలో మనకు చెప్పబడిన విషయాలు మనందరికి సుపరిచితమే. మేబీ మొదటి కీర్తన చదవలేని ఒక్కరు గూడా లేదేమో. ప్రైజ్ ద లార్డ్. రాత్రి నిద్రలో లేచి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన ఒకసారి చదవండి అంటే చాలు. ఏ కీర్తన ఒకసారి చదువంటే కన్ను మూసుకొని చదువుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం. పౌలు చెప్తుంది చూడండి. ఆయన యందు వేరుపారాలి. వేరుపారినప్పుడు స్తోత్రం. ఏం జరుగుతుంది? మనకు తెలుసు కదా! ఆహ్, నీటి కాలువ ఏరున నాటబడిన ఆ చెట్టును గురించి మాట్లాడుతూ ఉంటారు కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో. స్తోత్రం. ఫలమిచ్చే మంచి చెట్టు వలె ఉంటదంట. ఫలమిచ్చే మంచి వృక్షంలాగే అది వస్తుందంట. అట్లయితే ఈ ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి ఎట్లా మన జీవితంలో దాన్ని ఎదిగింపవచ్చు. లేపోతే దానిలో ఎదిగింపవచ్చు. దానిలో మనం ఆమె దాన్ని మనం అనుభవించవచ్చు. స్తోత్రం. ఆత్మీయ ఎదుగుదల లేపోతే ఈ క్షేమాభివృద్ధి మనలో ఆహ్, ఆహ్, ఎలా కనిపించలేకుంటుంటది? ఎలాగ అది వెల్లడిపరచలేము చూడండి. స్తోత్రం. కొన్ని సమయంలో మనం మాట్లాడినప్పుడు, కొన్ని సమయంలో మనం ఆమె ఆహ్, కొన్ని కార్యాలు చేసినప్పుడు
మనకు నచ్చలేని విషయాలకి వెంటనే ఏమంటారు స్పందిస్తూ ఉంటారు. స్పందించలేని ఒకే ఒక్క స్థలం దేవుని వాక్యం ముందే. కానీ మిగిలిన చోట చాలా విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో, ఎనీవే దాన్ని వదిలిపెట్టండి. దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని పిల్లలైన మనం ఎట్లాగే క్షేమాభివృద్ధిని కలుగచేయవచ్చు. అందుకు పౌలు గారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు చూడండి. ఏ విధంగా మనం చేయవచ్చు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను ఒకసారి చూస్తామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దాని యొక్క 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దాని యొక్క మొదటి వాక్యం ఒకసారి చదువుదామా? విగ్రహం విగ్రహములకు ఆ! విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము హ్మ్. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. హ్మ్. జ్ఞానము ఉప్పొంగచేయును గాని, హ్మ్. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! క్షేమాభివృద్ధి కలగచేయడానికి, మనలో అది ఎదగడానికి, రావడానికి మనం వేరే ఏం చేయడం అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారు జ్ఞానములో అది ప్రాముణ్యత పీహెచ్‌డీ తీసుకున్న వారు ఆమేన్ క్షేమాభివృద్ధి వారిలో ఎందుకు పోతుంది అంటే, ఒకటి వారు ఆ వారికి కలిగిన జ్ఞానముతో ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉంటారు. స్టేజ్ మీద నుంచి మరి ఒక స్టేజ్, స్టేజ్ మీద నుంచి మరి ఒక స్టేజ్, దేశం నుండి మరి ఒక దేశం వెళ్లి ప్రవర్తించే లేకపోతే ప్రసంగం చేసేవాళ్ళు. స్తోత్రం. వారికి కలిగిన జ్ఞానం చదువుతో వచ్చిన జ్ఞానం ఇదన్నీ ఉన్నా జీవితంలో క్షేమాభివృద్ధి కలగడానికి ఏమి అవసరం లేదు. ఒకే ఒక మాట. స్తోత్రం. ప్రేమ ఉంటే చాలు. హల్లెలూయా! ప్రేమ ఉంటే చాలు. పౌలేమంటున్నారు? జ్ఞానము ఉప్పొంగు చేయుచున్నదంట. స్తోత్రం. జ్ఞానం ఏం చేస్తారు? హ! ఒక్కొక్క విషయాలు కనిపెడుతూ కొంతమంది చూడండి పీహెచ్‌డీ తీసుకుంటారు దేనిలో? ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పీహెచ్‌డీ తీసుకుంటూ ఉంటారు. నా దృష్టిలో నేనొకటి నేర్చుకున్నా ఏంటంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పీహెచ్‌డీ తీసుకుంటుండానికంటే, డాక్టర్, రెవరెండ్ అని చెప్పడం కంటే, నేను పీహెచ్‌డీ అని రాయడం కంటే స్తోత్రం ప్రేమ అనే ఒక విషయములో నువ్వు పీహెచ్‌డీ తీసుకుంటే అదే గొప్ప మేలు. హల్లెలూయా! స్తోత్రం. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఈ ప్రేమను గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. మనుషుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడైతే హల్లెలూయా! మ్రోగుడు, కంజను ఆహ్, గుణగుణలాడు తాళమునై ఉంటారంట. స్తోత్రం. ప్రేమ లేకపోతే ఏం జరుగుతది? ప్రేమలో మనం ఏం చేయాలి? స్తోత్రం. పీహెచ్‌డీ తీసుకోవాలి. స్తోత్రం. ఒక విషయం చెప్తానండి. ఎక్కడ మనం ప్రేమ ఎక్కువుందో అక్కడ చాలా మోసాలు గూడా ఉంటది. అది నేను చాలా సారి అనుభవించాను. స్తోత్రం.
ఎవరినైతే నేను ఎక్కువగా నేను గాదు, నా ఇంటిలో నేను గాని, నా భార్య గాని, సంఘములో ఎక్కడే అయినా ఎవరినైనా ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క ప్రభు చూపిన ప్రేమను బట్టి ప్రేమిస్తూ ఉంటారో వారందరూ మాకు చాలా, చాలా, చాలా నొప్పిలు తీసుకువస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆమేన్. ఒక ఫ్యామిలీ చాలా ప్రేమతో చూసేది. మా ఇంటిలో తినడానికి ఏం లేకపోయినా, వారింట్లో ఉందా లేదా అని మేము చూచి, మా ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకువెళ్ళంటే చేతిలో పైసలేక కొని ఇవ్వలేక, ఇంటిలో ఉన్న వస్తువును తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఒక అనుభవం. అంటే అలాంటి యొక్క స్వభావం మాకుండేది. ఇప్పుడు గూడా ఉంది. ఆమె నాకు రేపుడు సంగతి నాకు తెలియదు. ఈరోజు మీలో ఒకరు కష్టంలో ఉన్నారు అంటే నా దగ్గర ఉంటే తప్పకుండా ఆమె ఆ ప్రేమ మీకు చూపించడానికి మేము ఇష్టపడుతూ ఉంటాం. ఉంటే నేను నా దగ్గర ఉండి లేదు అని చెప్పను. నా దగ్గర ఉంటే ఉంది అనంటా. స్తోత్రం. అందుకు మేము చాలా సారి మోసపోతూ ఉంటానండి. చాలా సారి మోసపోయిన. స్తోత్రం. కానీ ఒకటి ఎక్కడైతే మేము మోసపోతామో, ఎక్కడైతే ఎవరైతే మమ్మల్ని మోసం చేస్తామో కానీ, స్తోత్రం ఒక్కరిని దేవాది దేవుడు మా కొరకు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బో! మన జీవితంలో దేవుని పిల్లల జీవితంలో దేవుడు పౌలు గారు చెప్పేది ప్రేమ మనకు క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. స్తోత్రం. నిజమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం మొదటి వాక్యం నుండి 13 వాక్యాలు మనకు తెలిసి ఉండవచ్చు. నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటుండగా ఈ 13 అధ్యాయం మమ్మల్ని మెమరైజ్ చేయమని చెప్పేది. ఎందుకంటే ప్రేమను గురించి ఎక్కువ మాట్లాడేది ఈ పుస్తకంలోనే, ఈ అధ్యాయంలోనే. చివరిగా ఒక మాట అంటారు కదా! 13వ వాక్యములో ఒక మాట అంటారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచి ఉంటారు కానీ ఏమంటారు? ఐ మీన్ శ్రేష్టమైనది ప్రేమ అనంటారు. శ్రేష్టమైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమేన్. నీవు లాభం చూసుకొని ప్రేమించిన ఒక వ్యక్తి అయితే, నేనిది చేసినప్పుడు వాళ్ళు నాకు అది చేసి ఇస్తారు అని యొక్క లాభం చూసుకొని ప్రేమించకుండా, వారు చేయకపోయినా స్తోత్రం. దేవుడు నాకు ప్రేమించడానికిచ్చిన మనసుంది అని చెప్పి ఎదుటి వారిని, పొరుగు వారిని, నిన్ను దూషించే వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను నిందించే వారిని, నిన్ను హల్లెలూయా బాధ పెట్టించే వారిని ప్రేమించడానికి మనం ముందుకుంటే పౌలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగ చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రియమైన దేవుని పిల్లలారా, క్షేమాభివృద్ధి కలగజేయడానికి మనం చేయవలసిన మాట ప్రేమించడం. ఈ దొంగ ప్రేమ గాదు. ఈ లోక ప్రేమ కాదు. కొంతమంది ఉంటారు. బయట ఎవరైనా నవ్వి చూస్తే చాలు. వెంటనే వాళ్ళ ఎనకాల పోతూ ఉంటారు. ప్రేమలో పడుతూ ఉంటారు. యవ్వనస్తులు కాబట్టి చెప్తూ ఉన్నా. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఆమేన్. నీవు ఈ లోక సంబంధమైన ఏదైనా విషయంలో ప్రేమలో గాని, పడిన ఒక వ్యక్తి అయితే ఈ ఉదయకాలం నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఆ దొంగ ప్రేమను వదిలిపెట్టి దేవుని ప్రేమలోనికి తిరిగి రావడానికి హల్లెలూయా! దేవుని పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని నేను మీకు హెచ్చరిక చెప్తూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమలు మాత్రమే నీవు క్షేమాభివృద్ధిని కలగచేయగలవు. క్షేమాభివృద్ధిని నీవు పొందగలవు. లోక సంబంధమైన ఎటువంటి ప్రేమ నీలో ఉంటే, ఈరోజు ఉదయమే దాన్ని విడగొట్టి, దాన్ని హల్లెలూయా పక్కన పెట్టుకోవాలి. హ! నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పినప్పుడు, నీ మాట ఎంత బాగుంది అని చెప్పినప్పుడు, ఈ లోక ప్రేమలో పడుతున్నావే. స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ ఆ శిలువ మీద నీకు చూపించారు అనేది మరిచిపోతున్నావు. ఊడారబ, షందరారబ, చుడరగదనరిగనబ. ఓహ్ జీసస్! యథార్థమైన ప్రేమలోనికి నీవు తిరిగి వస్తే, దేవుడు నిన్ను ఆమేన్ ఆత్మీయ అభిషేకముతో, అన్య భాషలతో స్తోత్రం నిన్ను ఎదిగింపచేస్తారు. రెండో విషయం, మొదటి విషయం ఆమేన్ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. రెండో విషయం దేవుని పిల్లల జీవితంలో క్షేమాభివృద్ధి కలగచేయడం ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం దానికి 4 వాక్యములో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. భాషతో మాట్లాడువారు తనకు క్షేమాభివృద్ధి కలగచేసి కొనును. స్తోత్రం. గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును అంటారు. స్తోత్రం. హల్లెలూయా! దేవుని సంఘానికి వెళ్తున్న, దేవుని సంఘములో అడుగుబెట్టుతున్న దేవుని పిల్లలు భాషతో మాట్లాడాలి తప్పకుండా. ఆ భాష రాలేకపోతే ఏం చేయాలి? బుక్‌లో రాసి పెట్టుకొని చెప్పాలి అని అనుకుంటున్నారా? స్తోత్రం. ప్రభు సన్నిధిలో ప్రభువా నిన్ను నేను ఆత్మతో, సత్యముతో, అన్య భాషలతోను నేను నిన్ను ఆరాధించాలని ప్రభు సన్నిధిలో హల్లెలూయా కతరాలి, ఏడవాలి. మా సంఘములో ఇక్కడ కాదు, కేరళలో నా తల్లి సంఘములో ఒక తల్లి ఉండేది. చనిపోయిందయ్యి. ఆ తల్లి మేమందరూ ఆత్మలో యవ్వనస్తులు, ఆత్మలో ఆజ్ఞ భాషలో ఆరాధించేది చూచి, ఆ తల్లి ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పడానికి లేచినప్పుడు చెప్తూ ఉంటారు. నేను 25 సంవత్సరమైంది. నాకు అన్ని భాషలు ఆరాధించాలని చాలా ఆశ ఉంది. ఎందుకో దేవుడు నాకు ఇవ్వడం లేదు. స్తోత్రం అని మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం. దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. కానీ మనం పొందుకోవడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారా? స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయకాలం గుర్తుపెట్టండి. ఆత్మీయమైన ఎదుగుదల కొరకు, క్షేమాభివృద్ధి కొరకు స్తోత్రం వాక్యం మనకు చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు భాషతో మాట్లాడాలి.
భాషతో మాట్లాడితే భాషతో మాట్లాడుచున్న వారి యొక్క జీవితములో క్షేమాభివృద్ధి కలుగుతుంది అనేది పౌలు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. స్తోత్రం. హ! విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరేం చెప్పను. అన్య భాషలతో మాట్లాడుచున్న వారికి విరోధంగా ఆయన చెప్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. పేరేం చెప్పను. గలిబిలి, గలిబిలి మాట్లాడతారంట. ఆ! గలిబిలి, గలిబిలి మాట్లాడతారంట. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. వారు మాట్లాడినప్పుడు మనకు తెలియాలి కదా! "అరే పిచ్చోడా! భాషతో మాట్లాడేది నీకు తెలియడానికి కాదు. వాక్యం చదివి చూడు." ఆమేన్. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతారంటారు. వాక్యం అదే చెప్పేది. కానీ వేరే భాష కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవునులారా, అది దేవుడిచ్చిన వరం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను మీ ముందు ఇలా తెలుగు చెప్పడానికి అంత చక్కగా కాదు నేను తెలుగు మాట్లాడేది. కానీ, ఈ తెలుగు మాట్లాడడం అనేది నాకు తెలిసిన వ్యక్తి కాదు. నాకు తెలియదు. ఇదొక అన్య భాష. ఇదొక భాషే. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన విషయమే. అపోస్తల కార్యములో మేడగదిలో వాళ్ళు 120 మంది కూర్చున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అభిషేకం పొందిన వారు అన్య భాషలతో మాట్లాడారు. భాషలతో మాట్లాడుతుండగా అది ఒక పండగ దినం కాబట్టి అక్కడ జరుగుతున్న కార్యాల కొరకు అనేక మంది వచ్చారు గానీ, చాలా దేశము నుండి వచ్చారు. చాలా ప్రజలున్నారు. చాలా విధమైన భాష మాట్లాడేవారున్నారు. వారంటున్నారు, "ఏండిది? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు." హ! చేపలు పట్టుకున్న వానికి ఏం భాష తెలుసు? ఒకటే తెలుసు. కానీ వారు మాట్లాడుతున్నారు వేరే భాషలు. స్తోత్రం. స్తోత్రం. ఇక్కడ చూడండి ఆయన అంటున్నారు, "భాష మాట్లాడితే తెలియాలి కదా! నాకర్థం కాలేదు కదా! మాకర్థం కాదు కదా!" అరే! అర్థం కావడానికి కాదు. దేవుడు దేవునితో మాట్లాడుచున్న భాష ఒకవేళ నీకు అర్థం కాదు. కారణం నీ దేవుడు గాదు గనుక. అందుకు ప్రియమైన దేవులారా స్తోత్రం. అన్య భాషలను చులుకుగా చూచేవారితో, అబద్ధ బోధలను చెప్పేవారితో కొంతమంది అంటారు, "అన్య భాషలు ఆగిపోయిందయ్యా." అన్య భాషలు భాష మాట్లాడేది ఆగిపోయింది. ఆగిపోయుండొచ్చు వానికి. చెప్పిన వానికి ఆగిపోయుండొచ్చు కానీ, ఇప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మలో దేవుని రాకడ ఈ సంఘం ఈ భూమి మీద నుండి ఎత్తబడిన తరువాతే ఇదన్నీ ఆగిపోయేది. స్తోత్రం. భాషల వరం కావాలని మనం కోరుకోవాలి. ప్రవచన వరం కావాలని మనం కోరుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవచనమన్నది స్తోత్రం మనుషులతో దేవుడి యొక్క ఆలోచన ఏంటో అది చెప్పడమే. కానీ భాష అనేది దేవునితో మాట్లాడేది. దేవునికి స్తోత్రం. ఇది మన జీవితంలో ఉంటే క్షేమాభివృద్ధి కలగడానికి కారణమవుతుంది. అందుకు ప్రియమైన దేవులారా క్షేమాభివృద్ధి కలగజేసే భాషతో మాట్లాడడానికి సిద్ధమవ్వాలి. మూడో విషయం స్తోత్రం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 29 ఒక్కసారి మనం చదువుదాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 29
స్తోత్రం. వినువారికి హ్మ్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన హ్మ్. అనుకూల వచనమే పలుకుడి గాని, హ్మ్. దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని పిల్లలు గుర్తెరగలిగిన మరి ఒక విషయం. దేవుని పిల్లల జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదల కావాలంటే, క్షేమాభివృద్ధి కావాలంటే, నోటి నుండి వచ్చే మాటలు చక్కగా ఉండాలి. దుర్భాషణ ఏదైనను నీ నోట రానియకుడి. స్తోత్రం. నీ మాటలలో ఎదుటివానికి ఆదరణ కలగాలి. నీ మాటలలో దేవుని సన్నిధికి ఒకరిని తీసుకురావాలి. హ! ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. విశ్వాసులు మాట్లాడితే అది అవిశ్వాసియా? విశ్వాసియా? అనేది కనిపెట్టలేకపోతున్నారు. ఒకటే కనిపిస్తాం ఎక్కడంటే సంఘములో మాత్రం. సంఘములో వచ్చినప్పుడు అబ్బో! ఎంత విశ్వాసంతో ఉన్న సహోదరి, స్త్రీ ఎన్ని ఎన్ని మంచి ఆరాధించే ఒక సహోదరుడు ఎంత చక్కగా చెప్పవచ్చు. సారీ. ఈ మాటలో కనపడాలి. చూడండి, యేసు ప్రభువారు విస్తరించబడడానికి కైసరు ముందు అందరి ముందు వచ్చేస్తున్నారు చూడండి. ఇప్పుడన్నీ యేసు ప్రభు మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉన్నారన్నమాట. ఆయన ఎక్కడైతే మాటలు పలికారో ఆ పలుకులన్నీ చాలా మందికి మేలు కలగజేస్తూ ఉన్నారు. కొన్ని సమయంలో మన మాట ఏ విధంగా ఉన్నారో ఒకసారి గుర్తెరగాలి. అందుకు కొలొస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయములో ఒక మాట ఉంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా గాను, కృపా సహితముగాను ఉండు అని పౌలొక మాట అంటారు. 4 అధ్యాయంలో ఉంది. స్తోత్రం. గుర్తెరగా ప్రియమైన పిల్లలారా, స్తోత్రం. మన జీవితంలో దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో దేవుని ఎరగడానికి ఒక అవకాశం దేవుడు అనుగ్రహించినప్పుడు, ఇచ్చినప్పుడు ఆమేన్. ఇప్పుడు కూడా ఆ పాత దానిలో ఉంటే ఒకసారి అర్థం చేసుకోండి. నీకు ఎదుగుదల ఉందా? మన ఉప్పు వేసినట్లుగా మన మాట మారాలి. నాకు ఈ ఆంధ్ర, తెలంగాణలో ఉన్న భోజనములో కొంతమంది కూర అన్ని చేసినప్పుడు అసలు దానిలో మనం తినలేకపోతున్నామాట. అలాగ ఉప్పేస్తారు. అని ఇక్కడ ఉన్న వాళ్ళది ఉప్పు ఎక్కువ తింటూ ఉంటారు. ఎక్కువేస్తారు. నేను ప్రియమైనోళ్ళరా మా సంఘంలో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఉప్పు చాలా తక్కువ. అందుకు ఇప్పుడేమైందంటే వారి ఇంటిలో వారి కొరకు ఏదైనా తయారు చేసినా నన్ను గుర్తుపెట్టుకొని చేస్తారంట. అందరికి ఉప్పు తక్కువ స్టార్ట్ అయింది. అంటే నేను ఉప్పు ఎక్కువ ఎంతైతే సరిపోయిందో అందే వాడతాను. ఇంట్లో అంది. ఇదే విధంగా మనం మాట కూడా ఆ విధంగా పెట్టండి. కొన్ని ఉప్పు ఎక్కువేసిందనుకో ఆ! కష్టం. ఎంత ఉప్పెయ్యాలో అంతే యేసుకుంటూ ఉండాలి. మన మాటలలో
స్తోత్రం ఎదుటి వాడిని చంపడానికి కాదు, ఆ వ్యక్తిని జీవింప చేయడానికి మనం స్తోత్రం మన మాట వాడుకోవాలి. మంచి మాటలు చెప్పినప్పుడు, అనుకూలమైన వచనము, వాక్యము మనకు చెప్పినప్పుడు స్తోత్రం దేవుని పిల్లలైన మన జీవితంలో ఆత్మీయమైన అభివృద్ధి, క్షేమాభివృద్ధి కలగడానికి వీలవుతుంది. 3 విషయాలు చెప్పిన. ఒకటి ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తూ ఉంది. భాషతో, ప్రవచనములతో ఆమేన్ మనం అది పొందుకున్నప్పుడు మన జీవితంలో ఆత్మీయమైన లేకపోతే క్షేమాభివృద్ధిని కలగడానికి వీలవుతుంది. చివరిగా అనుకూలమైన వాక్యం మాట్లాడితే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని యొక్క 11వ వాక్యం. ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగ చేయాలంట. స్తోత్రం. ఒకరు కష్టాలు చూస్తే, బాధలు చూస్తే వారిని కొంచెం మంచి మాటతో ఓదార్చు. పర్వాలేదులే, దేవుడున్నాడు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనే ఒక మాట చూడండి. ఆ వ్యక్తి హృదయంలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం రావడానికి వీలవుతుంది. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేస్తామా? ఆమేన్. మా దేవా, నాకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రభువుని అడుగుదాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా, స్తోత్రం, నీ సన్నిధిలో ప్రభువా క్షేమాభివృద్ధి పొందడానికి నీలో ఉన్న ప్రేమ మాలో కనిపించాలి. నీతో మాట్లాడగలిగిన భాష మాకు కావాలి. ప్రవచనాలు కావాలి. తండ్రి, అది మాత్రం కాదు, మా జీవితంలో మేము మాట్లాడుతున్న వాక్యం అనుకూల వచనములు మా నోట్లో దయచేయండి. ఒకరినొకరు తండ్రి ఆదరించగలిగిన మనస్సును మాకు దయచేయండి. ఈ విషయాలు తండ్రి మా క్షేమాభివృద్ధి మా జీవితంలో కలుగుతుందని పౌలు గారు మాకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవుని మహాకృప, కరుణ, కటాక్షమును వారు పొందుకొని ప్రేమలో అభివృద్ధి పొంది, భాషతో మాట్లాడి, దేవుని అభిషేకములతో మాట్లాడి, ప్రవచనములు చెప్పి వారు హల్లెలూయా ప్రభువా క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. అనుకూలమైన వాక్యం, ఒకరినొకరు ఆదరించే మాటలు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సాన్నిధ్యము మనందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ 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 గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క ఉదయకాల సమయంన చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకై దేవునికి స్తోత్రం. నూతనమైనటువంటి ఈ యొక్క అంశం పైన అనేక విషయాలను తెలుసుకొని ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క క్షేమాభివృద్ధి ఎలా అనుభవించగలం, ఆర్ ఎల్స్ ఎలా పొందుకోగలము అని గమనిస్తే ఈ యొక్క అంశం పైన అనేక విషయాలు, అదేవిధంగా పౌలు జీవితం నుండి కూడా మేము చాలా నేర్చుకున్నాము. తర్వాత ఏంటంటే అబద్ధ ప్రవక్తల నిమిత్తమై కూడా మనం జాగ్రత్తగా ఉండాలనేసి కూడా నేర్చుకున్నాము. ఆయన యందు వేరు పారాలి. మొట్టమొదటిగా మనము ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుందనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఎందుకంటే యొక్క విశ్వాసం కావచ్చు, నిరీక్షణ కావచ్చు, కానీ వీటికన్నా బలమైనటువంటిది ప్రేమ అనేసి నేర్చుకున్నాము. సో, ఇక ప్రేమ ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుందనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. కాబట్టి ప్రేమ అన్నది ఇంపార్టెంట్ అనేసి
నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా భాషలతో మాట్లాడినప్పుడు కూడా క్షేమాభివృద్ధి కలుగుతుందనేసి, సో, మూడవదిగా మన యొక్క మాటల ద్వారా ఏ విధంగా క్షేమం కలుగుతుందనేసి ఆహ్, చాలా చిన్న వర్తమానమైనప్పటికీ కూడా సో, బ్లెస్సెడ్ సెషన్ పాస్టర్ గారు. చాలా చక్కగా ఉంది ఈ యొక్క ఆహ్, టాపిక్. సో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు.